హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి కమ్యూనికేషన్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు అండి. అఖండ విజయాలతోటి అష్టైశ్వర్యాలు, ఆనందం, ఆరోగ్యం ఈ దసరాకి మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ కుటుంబ సభ్యులకి మీకు దసరా శుభాకాంక్షలు. మీకు లాస్ట్ వీడియోలో సిఎస్సి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఐడి అప్రూవ్ అవుతుంది మీ మెయిల్కి అని చెప్పాను. ఐడి వచ్చిన తర్వాత కొత్తగా ఎవరైతే సిఎస్సి వాళ్ళకి ఐడి వస్తుందో వాళ్ళకి షార్ట్ సర్వే ఉంటుంది. ఆ షార్ట్ సర్వే అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు ఈ వీడియోలో షార్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సిఎస్సిలో షార్ట్ సర్వే చేసిన తర్వాతనే మీకు మీ ట్రాన్సాక్షన్స్ అనేది మీరు యథావిధిగా కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అసలు ఈ షార్ట్ సర్వే అనేది ఎందుకు చేయాలి సిఎస్సిలోకి అనేది నేను క్లియర్గా చెప్తాను. చాలామంది ఈ షార్ట్ సర్వే అసలు ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమైంది అని అనుకుంటారు. ఈ షార్ట్ సర్వే అనేది సిఎస్సిలో స్టార్టింగ్ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం లాగిన్ అయినప్పుడు ఈ షార్ట్ సర్వే అనేది ఉంటుంది. షార్ట్ సర్వే అంటే మనం సిఎస్సి ద్వారా ప్రజలకి ఎలాంటి ప్రయోజనాల్ని ఇస్తున్నామో మన ప్రభుత్వానికి లేదా కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ సెక్టార్ కానీ సిఎస్సికి లింకప్ అయి ఉంటాయి, వాటికి తెలియజేస్తాయి అన్నమాట ఈ షార్ట్ సర్వే అనేది. లేదా మీకు మీ డిజిటల్ సేవ ద్వారా ప్రజల్లో ఎంతమందికి ఈ సేవని అందిస్తున్నామో అనేది ఈ షార్ట్ సర్వే ద్వారా తెలియజేయబడుతుంది. షార్ట్ సర్వే చేయకపోతే మీకు సిఎస్సి ద్వారా వచ్చే సేవలు కూడా మీకు ఓపెన్ అవ్వవు. ఒకవేళ మీరు షార్ట్ సర్వే చేయకపోయినా మీకు సర్వీసెస్ ఓపెన్ అయినా సరే మీకు డాష్ బోర్డ్లో షార్ట్ సర్వే అలర్ట్ అయితే వస్తుంది. అలర్ట్ వచ్చినది ఇంకా మీరు చేయకపోయినా సరే ఇన్ ఫ్యూచర్లో ఆ సర్వీసెస్ కూడా నిలిపివేస్తారు, మీకు సర్వీసెస్ కూడా ఓపెన్ అవ్వవు. షార్ట్ సర్వే కంప్లీట్ అయితేనే మీకు సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతాయి. దాని ద్వారా మీరు కస్టమర్స్ అందరికీ మీరు సర్వీసెస్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో షార్ట్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్గా సిఎస్సి ఐడి వచ్చిన వాళ్ళకి ఈ షార్ట్ సర్వే అనేది కంపల్సరీగా చేయాలి. అది చేసిన తర్వాతే అన్ని సర్వీసెస్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ సర్వే అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను. మీకు అర్థం కాకపోతే కనుక వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీరు కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు మెన్షన్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. కొత్తగా సిఎస్సి ఐడి వచ్చిన వాళ్ళు మీరు గూగుల్లో సిఎస్సి లాగిన్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు డిజిటల్ సేవా కనెక్ట్ అని వస్తుంది. హోమ్ పేజ్లో మీరు ఇదైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ లాగిన్ అని ఉంది, మీరు లాగిన్ అయినా క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్ జనరేట్ అయ్యి మీరు సిఎస్సి లాగిన్ అవ్వడానికి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇది మీకు నేను ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ ఛానల్లో జాయిన్ అవి మీరు ఆ లింక్ ద్వారా మీరు సిఎస్సి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా, మీకు చాలామందికి మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళే జనరేట్ చేసి ఇస్తారు. కొంతమందికి పాస్వర్డ్ 6 డిజిట్స్ నెంబర్తో ఇస్తాడు, లేదు అంటే మీకు మీరే పాస్వర్డ్ సెట్ చేసుకోండి అని ఇస్తారు. అది ఎలాగైనా సరే మీకు లాగిన్ ఐడి వస్తుంది. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు వచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ ఈ సైన్ ఇన్ అనేది క్లిక్ చేయాలి. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ స్టార్టింగ్ అనేది మీకు ఒక షార్ట్ సర్వే అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు కిషోక్ అడ్రస్ అంటే మీ సిఎస్సి ఒక డీటెయిల్స్ అనేది మీరు ఏదైతే సిఎస్సి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్ అనేది మళ్ళీ మీకు ఒకసారి అప్రూవా కాదా అని చెప్పి చూపిస్తుంది. అవి మీరు వెరిఫై చేసుకోవాలి మీ నేమ్ కాదా అని. మీ కిషోక్ నేమ్ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేము, మీ స్టేట్, మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు అప్పుడు రూరల్ ఇస్తే రూరల్ బ్లింక్ అవుతుంది, అర్బన్ ఇస్తే అర్బన్ బ్లింక్ అవుతుంది. మీ సబ్ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ పంచాయతీ ఏమొస్తుందో గ్రామ పంచాయతీ అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ విలేజ్, మీ పిన్ కోడ్, నెక్స్ట్ వచ్చేసి మీకు కిషోక్ అడ్రస్కి మీరు మీ సిఎస్సి ఆఫీస్కి ఏ అయితే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ సబ్మిట్ అని బ్లింక్ అవుతుంది. డీటెయిల్స్ అని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షార్ట్ సర్వే అని వస్తుంది. షార్ట్ సర్వే అంటే మీరు సిఎస్సి ఆఫీసు
మీకు పెట్టడానికి మీకు సిఎస్సి సెంటర్ రావడానికి ముందుగా మీ దగ్గర ఉన్న కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కంపల్సరీగా రూల్స్ అయితే పాటించాలి. వాటికి సంబంధించింది ఇక్కడ మీరు షార్ట్ సర్వే అనేది మీరు ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా మీరు చేయాలి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అది మీరు కరెక్ట్గా చదివి అది ఎస్ఆర్ నో అని క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. డూ యూ హ్యావ్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఆన్ డిజిటల్ సేవా పోర్టల్. మీరు రెగ్యులర్గా ఈ డిజీ పోర్టల్లో మీరు ట్రాన్సాక్షన్ చేస్తారా చేయరా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ నో మనం చేయడానికే కాబట్టి సో ఎస్ అని క్లిక్ చేస్తాం. హ్యావ్ యూ ఇన్స్టాల్ ద డిజీ పే అప్లికేషన్, డూ యూ యూజ్ ద సర్వీసెస్ రెగ్యులర్లీ. మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారా లేరా అని చెప్పి ఎస్ అని క్లిక్ చేస్తాం. డూ యూ హ్యావ్ అండ్ ఐరిస్ డివైస్, మీకు ఐరిస్ డివైస్ ఉందా లేదా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. డూ యూ హ్యావ్ యూజ్ ద ప్రింటర్ కంపల్సరీగా ఉండాలి కదా, మీ దగ్గర ప్రింటర్ ఉందా, ప్రింటర్ రిసిప్ట్ ఇస్తున్నారా ట్రాన్సాక్షన్స్కి లేదా అని ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. డూ యూ హ్యావ్ మెయింటైన్ ద సోషల్ డిస్టెన్స్ ఎట్ సెంటర్, మీరు వచ్చే కస్టమర్స్కి మీరు సోషల్ డిస్టెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. నెక్స్ట్ డూ యూ అలో ద కస్టమర్స్ ఇన్ ద సెంటర్ వితౌట్ మాస్క్, మీరు మాస్క్ లేకుండా మీరు కస్టమర్ని మీరు సెంటర్ లోపలికి అలో చేస్తున్నారా చేయట్లేదా, మీకు మాస్క్ పెట్టుకొని అలో చేస్తున్నారా లేదా ఎస్ అయితే ఎస్, నో అని పెట్టండి. నెక్స్ట్ ఇన్ దిశ అప్లికేషన్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ యువర్ ఏరియా డిస్ట్రిక్ట్, మీరు ఈ అప్లికేషన్ అనేది మీరు యూజ్ చేస్తున్నారా చేయట్లేదా డిస్ట్రిక్ట్లని ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ అవైల్ ద బ్యాంకింగ్ మిత్రా సర్వీసెస్ ఆఫ్ సిఎస్పి, మీకు బ్యాంకింగ్ మిత్రా సర్వీసెస్ అనేది మీకు సిఎస్సి ద్వారా ఆఫర్ అవుతుంది, అది చేస్తారా చేయరా అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డూ యూ హ్యావ్ ద ఫింగర్ ప్రింట్ డివైస్, ఇది కంపల్సరీగా ఉండాలి సిఎస్సికి, మీకు అటెండెన్స్ కూడా ఉంటుంది. డూ యూ హ్యావ్ ఫింగర్ ప్రింట్ డివైస్ అయితే ఎస్ అని పెట్టాలి. డూ యూ హ్యావ్ శానిటైజింగ్ యువర్ సెంటర్ ఎవ్రీడే ఇన్ దిస్ కోవిడ్ అవుట్ బ్రేక్, మీరు కోవిడ్ లేదు కదా అని చెప్పేసి మీరు శానిటైజ్ చేయకుండా ఉండకూడదు. ఎవ్రీ డే అనేది సెంటర్ అనేది మీరు నీట్గా అనేది శానిటైజ్ చేసుకోవాలి, అది రూల్ అనమాట. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మీరు అది ఆప్షన్స్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీనివల్ల ఈ షార్ట్ సర్వే అనేది మాన్యువల్గా ఇట్లా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. డూ యూ హ్యావ్ చెక్ ద టెంపరేచర్ అండ్ గివ్ ద శానిటైజింగ్ టు ద కస్టమర్ లోపలికి వచ్చినప్పుడు మీరు టెంపరేచర్ అనేది చెక్ చేస్తారా చేయట్లేదా. సో ఇలా ఈ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మీ షార్ట్ సర్వే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, అప్పుడు మీకు ఇక్కడ మీ ట్రాన్సాక్షన్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇది ఒక సిఎస్సి ఒక ఇంటర్ఫేస్. సో ఈ విధంగా మీ షార్ట్ సర్వే అనేది సిఎస్సిలో ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అన్ని సర్వీసెస్ అయితే ఓపెన్ అవుతాయి, హ్యాపీగా మీ సర్వీసెస్ అయితే మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను సిఎస్సిలో మీ పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, వ్యాలెట్ పిన్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను క్లియర్గా తెలియజేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.